హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో చాలా మంది యూట్యూబర్స్ ఈ మధ్య అరెస్ట్ అవుతున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఒక వెల్ నోన్ యూట్యూబర్ అతని మీద కేసు అయితే పడింది అనమాట. బట్ అరెస్ట్ అయితే ఇంకా అవ్వలేదు. కేసు పడింది. అతను ఎవరో కాదు, హీఈస్ బన్నీ సన్నీ యాదవ్. సో బన్నీ సన్నీ యాదవ్ గురించి మీ అందరికీ తెలుసు. ఈ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అయితే అతని పేరు తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. సో అతను బేసిక్ గా ఏంటంటే బన్నీ సన్నీ యాదవ్ అనే యూట్యూబర్. అతని వీడియోస్ కూడా మీరు చూస్తే బెట్టింగ్ యాప్స్ కూడా చాలా మటుకు ప్రమోషన్స్ అయితే తను చేసినట్టయితే చాలా ఉంటాయి. సో రీసెంట్ గా ఆర్టీసీ చైర్మన్ సజ్జనర్ గారు ఏంటంటే ఇలాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం అనేది చాలా తప్పు, ఒక యూట్యూబర్ అయిన కూడా ఇలాగా ప్రమోషన్స్ చేయడం తప్పు అని చెప్పి మొన్న లోకల్ బాయ్ నానిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలకి మన ఏపీ పోలీసు అలాగే తెలంగాణ పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే ఆయన మాటల్ని కొంచెం సీరియస్ గా తీసుకుని లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికన్నా ముందు కూడా హర్ష సాయి గురించి కూడా ఇలా బెట్టింగ్ యాప్స్ గురించి వచ్చింది. దీని తర్వాత ఇప్పుడు బన్నీ సన్నీ యాదవ్ మీద కేసు అయితే పడింది. ఇలాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అని చేస్తూ చాలా లక్షలు సంపాదించారు, చాలా డబ్బులు సంపాదించారని చెప్పి, అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి చాలా మంది జీవితాలు బలవుతున్నాయి, చాలా మంది జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. రీసెంట్ గా కూడా ఒక ఫ్యామిలీ బెట్టింగ్ యాప్స్ ఆడుతూ ఎంత నష్టపోయారో అనేది చాలా మంది చూసాం. అలాగే సూసైడ్లు కూడా కొంతమంది చేసుకున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా లక్షల డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాగా ఇలాంటి తరుణం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనేది చేయడం ఎంతవరకు కరెక్ట్ అని సజ్జనర్ గారు ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం జరిగిందో అక్కడి నుంచి మన ఏపీ పోలీస్ కానీ ఎవరైతే తెలంగాణ పోలీస్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ని ఇరాడికేషన్ ని అంటే స్టాప్ చేయడానికి చాలా మటుకు స్టెప్స్ తీసుకున్నారు. సో ఆ స్టెప్స్ రియాక్షన్ లోనే బన్నీ సన్నీ యాదవ్ మీద కూడా కేసు పడింది. సో అరెస్ట్ కూడా రేపు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మీడియాలో చాలా మటుకు కథనాలు ప్రచురించడం అవుతున్నాయన్నమాట. ఈ యాక్షన్స్ అవి తీసుకున్నారు, వెల్ అండ్ గుడ్, చాలా బాగుంది. బట్ రూట్ కాజ్ ఏదైతే యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో కానీ ఎక్కడైతే ఉన్నాయో ఆ యాప్స్ మీద ఫస్ట్ కొరడా జులిపిస్తే, అంటే ముందే బ్యాన్ చేసేస్తే ఇంకా ఎవడు డౌన్లోడ్ చేసుకోరు కదా, ఇంకా ఎవడు ఆడే అవకాశం ఉండదు కదా. రూట్ కాజ్ ఏదైతే ఉందో ఆ రూట్ కాజ్ ని మనం లేకుండా అంటే అవైలబుల్ లేకుండా చేసేస్తే ఇంకెవరు బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేయడం ఆడడం కానీ ఎవరు చేయరు కదా. ఈ బెట్టింగ్ యాప్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అది ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ కి అలాగే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంటది. చైనాకి సంబంధించిన టిక్ టాక్ యాప్స్ ఏదైతే అన్ని యాప్స్ బ్యాన్ చేసిన మనం ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఈజీగా బ్యాన్ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తలుచుకుంటే ఈజీగా బ్యాన్ చేయొచ్చు. అదే బ్యాన్ చేసేస్తే ఇంకెవరు ఆర్డర్ కదా, ఇంకెవరు ప్రమోట్ చేయరు కదా. మనం ఎలాగో చైనా యాప్స్ మొత్తం తీసాం. టిక్ టాక్ ఈ రోజు ఎవరైనా టిక్ టాక్ ఎవరైనా డౌన్లోడ్ చేస్తున్నారో చేయడు, ఎందుకంటే దాని అవైలబుల్ లేదు కాబట్టి. సో అలాగే ఈ క్యాసినో, డ్రీమ్ లెవెన్ ఏదైతే ఉందో ఈ యాప్స్ కూడా మీరు ముందే వర్క్ అవ్వకుండా చేసి ఇంకెవరు ప్రమోట్ చేయడు, అలాగే ఇంకెవరు డౌన్లోడ్ చేసి ఆడు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. అదే లేకుండా చేస్తే ఇది ఎవరు ఆర్డర్ కదా. సో అది నా పాయింట్. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి బన్నీ సన్నీ యాదవ్ మీద అయితే కేసు అయితే పడింది. సో అరెస్ట్ అవుతాడా లేదా అనేది మాత్రం మనకి ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ క్లారిఫికేషన్ అనేది మనకి తెలియాల్సి ఉంటుంది. సో అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. అండ్ నా ఛానల్ వచ్చేసరికి కేవీ టాక్స్. బాయ్.